ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్లామంటే మనకు అవసరం లేని వస్తువులు కూడా మన కార్ట్లో పడిపోతాయి. ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్యాక్ బెంచర్ స్టూడెంట్ని. మీరు చూస్తున్నది బ్యాక్ బెంచర్స్ కాన్సెప్ట్స్ ఆల్ కంటెంట్ అవైలబుల్. ఇది మా ఛానల్లో కొత్త వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మన జీవితంలో చిన్న చిన్న సైకలాజికల్ ట్రిక్స్ వల్లే మన ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా షాక్ అవుతారు, ఎందుకంటే మీరు ప్రతిరోజు ఎదుర్కొనే విషయాలే ఇవి. 1. ఆఫర్లు అండ్ డిస్కౌంట్స్, ఫేక్ సేవింగ్స్ ట్రాప్. 70% ఆఫ్ అని చూసినప్పుడు మన మెదడు ఆటోమేటిక్గా అది అవసరమని నమ్ముతుంది. కానీ అసలు గణితం వేరే. మనం సేవ్ చేయకుండా ఖర్చు చేస్తున్నాం. 2. బై వన్ గెట్ వన్ ఫ్రీ, ఇల్యూజన్ ఆఫ్ ఫ్రీ. అసలు మనకు ఒకటి కూడా అవసరం లేకపోయినా ఫ్రీ వస్తుందనే భావనతో రెండింటినీ కొనేస్తాం. ఈ చిన్న ట్రాప్ మన మనసులో చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. 3. బ్రాండ్స్ అండ్ స్టేటస్ మైండ్ సెట్. బ్రాండెడ్ వస్తువు కొంటే మన విలువ పెరిగిందనిపిస్తుంది, కానీ నిజానికి ఆ బ్రాండ్కి మనమే విలువ పెంచుతున్నాం. 4. ఇన్స్టెంట్ హ్యాపీనెస్, రీటెయిల్ థెరపీ. కొన్నిసార్లు మనం సాడ్గా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే హ్యాపీ అనిపిస్తుంది, కానీ ఆ ఆనందం తాత్కాలికం. తర్వాత మనకు రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. 5. సోషల్ ప్రెషర్, అదర్స్ ఒపీనియన్. మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో అన్నెసెసరీ ఖర్చులు చేస్తాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వెడ్డింగ్స్లో ఎక్కువ ఖర్చు చేసి తర్వాత ఇయర్స్ పాటు లోన్ కట్టడం. ఫ్రెండ్స్, ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మన ఫ్యూచర్ గోల్స్ దెబ్బతింటాయి. చిన్న సేవింగ్స్ కూడా పెద్ద డ్రీమ్స్ నెరవేర్చగలవు. అందుకే ప్రతి పర్చేస్ ముందు మనల్ని మనమే అడగాలి, ఇది నిజంగా నాకు అవసరమా అని. మనం ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నామో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ బ్యాక్ బెంచర్స్ కాన్సెప్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు కొత్త మోటివేషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, స్పెండ్ స్మార్ట్, లివ్ హ్యాపీ.